ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇక ఈ రోజు మన సూపర్ ఫుడ్ వంటిలే వైద్యశాలలో మఖానా ఫ్రూట్ కస్టర్డ్ ని తయారు చేసుకునే విధానం ఏంటో చూసేద్దాం. డాక్టర్ గారు, మరి సాధారణంగా బయట అయితే కనుక కస్టర్డ్ పౌడర్ లో రకరకాల ఫ్లేవరింగ్ ఏజెన్సీ అన్నీ ఉంటాయి. అది తెచ్చుకుని జస్ట్ కలుపుకుంటే సులువుగా కస్టర్డ్ రెడీ అయిపోతుంది. మరి ప్రకృతి పరంగా ఆరోగ్యవంతంగా ఈ కస్టర్డ్ ని తయారు చేసుకునే విధానం ఏంటో ఒకసారి చూద్దామా? అంటే బయట కొనుక్కున్నవైతే కలర్స్, ఫ్లేవర్స్, ప్రిజర్వేటివ్స్ వేసి ఉంటాయి. అవును. దీనివల్ల ప్రేగుల్లో మంచి సూక్ష్మజీవులు చచ్చిపోయి చెడ్డై పెరిగిపోయి శరీర ఆరోగ్యాన్ని మొత్తాన్ని కంట్రోల్ చేసే బ్యాక్టీరియాలకే మోసం జరుగుతున్నది. అందుకని ఈ రోజుల్లో మెయిన్ పరిశోధనలన్నీ అందరు పేగుల చుట్టూరే తిరుగుతున్నారు. అన్ని అద్భుతాలు సూక్ష్మజీవులు చేస్తాయట. అవి మంచి సూక్ష్మజీవులు. వాటికి విషం లాంటిది ఈ కలర్స్, కెమికల్స్ వాడిని. అందుకని ఇలాంటి వాటిని మీరు ఇంట్లో వాడకుండా స్వయంగా తయారు చేసుకుంటే బాగుంటుంది. పూల్ మఖానా గింజలను ఉపయోగించి ఇంతకుముందు పిల్లలకి 2 చెప్పాం కదా, బాదం పప్పులు, జీడిపప్పులు. ఈ 2 పప్పులు ప్లస్ పూల్ మఖానా ఈ 3టిని కలిపేసేసి నానబెట్టి పేస్ట్ చేసేసేసి ఆ పేస్ట్ ని మనం కస్టర్డ్ పేస్ట్ లాగా వాడుకొని అందులో ఫ్రూట్స్ అవన్నీ వేసేసి ఫ్రూట్ కస్టర్డ్ చేసుకుంటే ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. పూల్ మఖానా ఫ్రూట్ కస్టర్డ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పూల్ మఖానా గింజలు 1 కప్పు, నానపెట్టిన జీడిపప్పులు 1/2 కప్పు, నానపెట్టిన బాదం పప్పులు 2 టేబుల్ స్పూన్లు, తేనె 2 టేబుల్ స్పూన్లు, మామిడి పండు 1, అరటి పండ్లు 2, ద్రాక్ష 10, యాపిల్ 1, దానిమ్మ 1, కుంకుమ పువ్వు కొద్దిగా. ముందుగా 1 కప్పు తీసుకుని అందులో బాదం పప్పులు వేసేసి నానపెట్టేసుకుంటాం. అలాగే జీడిపప్పు ముక్కలను కూడా నీళ్లు పోసి కడిగేసేసి మనం తీసుకున్న పూల్ మఖానా గింజల్ని ఒక బౌల్లో వేసేసి నీళ్లు పోసేసి కొద్దిసేపు నాననిస్తాం. ఆ నానిన గింజల్ని నీళ్లను తీసేసి అలాగే నానపెట్టిన జీడిపప్పుల ముక్కలను కూడా నీళ్ళలోని తీసేసి నీళ్లు పోసి మూత పెట్టి అట్లా నాననివ్వాలి. నీరు పీల్చుకున్నట్లా బాగా ఉబ్బాలి. ఆ తర్వాత నానపెట్టిన 2 టేబుల్ స్పూన్లు బాదం పప్పుల్ని మిక్సీ జార్లో వేసేసాం. అట్లాగే నానపెట్టిన పూల్ మఖానా గింజలు, జీడిపప్పు ముక్కలను కూడా ఇందులో వేసేస్తాం. వీటిపైన కొద్దిగా తేనె వేసేసి మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటాం. మంచి రుచి కలర్ కోసం కుంకుమ పువ్వును కొద్దిగా వేసేస్తాం. మరోసారి తిప్పితే పూల్ మఖానా కస్టర్డ్ సిద్ధమవుతుంది. దాన్ని ఒక బౌల్లో తీసుకుని యాపిల్ ముక్కలు, ద్రాక్ష ముక్కలు, దానిమ్మ గింజలు, మామిడి పండు ముక్కలు, తేనె వీటన్నిటినీ కలిపేస్తాం. పూల్ మఖానా, జీడిపప్పు, బాదం పప్పుతో తయారు చేసిన కస్టర్డ్ బాగుంటుంది. ఇలా చేసుకున్న ఫ్రూట్ కస్టర్డ్ చాలా చాలా ఆరోగ్యాన్ని, మంచి రుచిని, బలాన్ని అందిస్తుంది. ఖర్చులు అనవసరంగా పెట్టకుండా ఆ డబ్బుతో మంచి పదార్థాలు నేను చెప్పే కొని ఇంట్లోనే మీ చేతులతో మీరు పాలపొడి చేయండి. 3 కొనండి. 1 బాదం పప్పు, 2 పిస్తా పప్పు, 3 జీడిపప్పు. వీటిల్లో ముఖ్యంగా బాగా విటమిన్ ఈ ఎక్కువ, పిల్లల యవ్వనంగా ఎక్కువ ఉండటానికి. అట్లాగే దీనితో పాటు ఒమేగా ఫ్యాట్ బాగా ఎక్కువ ఇందులో ఉంటాయి. ఈ 3 పప్పులు చాలా మంచిది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.